ప్రస్తుతం గ్రామజ్యోతి అవగాహన సదస్సులో సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. నథింగ్ బట్ ప్లానింగ్ దేర్ విలేజ్. ఎవరు ప్లాన్ చేయాలి విలేజ్ను? ఆ గ్రామస్తులందరూ ఒక చోట చేరి ఒక చోట కూర్చొని ఆ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో, ఆ ఎంపీటీసీ గారి ఆధ్వర్యంలో, ఆ మండల పరిషత్ అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో, జడ్పీటీసీ గారి ఆధ్వర్యంలో, అవకాశం ఉన్నంత మేరకు ఎక్కడ రాగలిగితే అక్కడ జిల్లా పరిషత్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో వారి యొక్క గ్రామాన్ని ప్లాన్ చేయాలి. ఏం ప్లాన్ చేయాలా? గ్రామంలో ఉండవలసిన మౌలిక వసతులు, గ్రామంలో ఉండవలసినటువంటి పారిశుద్ధ్యం, గ్రామంలో ఉండేటువంటి పేదరికాన్ని కానీ ఇతరత్ర కానీ తరిమి కొట్టేటువంటి ఆలోచన, గ్రామంగా పటిష్టంగా ఉండగలిగేటువంటి శక్తిని గ్రామం సంతరించుకోవటం, గ్రామస్తుల యొక్క సంఘటిత శక్తిలో ఎటువంటి పవర్ ఉందో వాళ్ళకు నేర్పించి అలవాటు చేసేటువంటి ప్రయత్నం ఇక్కడ జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంతకన్నా పెద్ద ఇది ఏందో ప్రోగ్రామ్ అని కూడా పెద్ద కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది మనకు కూడా. మనం పోతున్నటువంటిది అంత పెద్ద పనేం కాదు, అంత గొట్టు పనేం కాదు. ఆ పని ఏంది అంటే గ్రామస్తుల చేతిలో పవర్ ఉంది, వాళ్ళ సంఘటిత శక్తిలో ఆ ఫైర్ ఉంది. కానీ దాని గురించి వాళ్ళకి చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. ఇలా చేంజ్ ఏజెంట్స్ చేయాల్సిన ముఖ్యమైన పని, మీరందరూ సంఘటిత పడితే, మీరందరూ అనుకుంటే ఈ పని సాధ్యం కాదా, అవుతుందని తెలిసి కూడా ఎందుకు మనం ప్రేక్షక పాత్ర వహించాలి అనే ఒక జిజ్ఞాసను, ఒక ఆసక్తిని వాళ్ళలో రగిలించాలి, గ్రామ ప్రజలలో రగిలించాలి. అదే మనం చేయాల్సినటువంటి పని. ఒక సందర్భంలో నేను దళిత చైతన్య జ్యోతి అని ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాను. గవర్నమెంట్ పెట్టలే, సిద్దిపేట ఎమ్మెల్యేగా నా అంతా నేనే డిజైన్ చేసుకుని అప్పుడున్న మా జిల్లా కలెక్టర్ గారి సహకారంతో, అధికారుల సహకారంతో, మా జిల్లా మంత్రి గారి సహకారంతో నా నియోజకవర్గానికి పరిమితమైనటువంటి ఒక దళిత చైతన్య జ్యోతి అని ఒక ప్రోగ్రాం పెట్టుకుంటే దాంట్లో ప్రజల నుంచి నేను విన్నమాట, ఆ దళిత బిడ్డలతో మాట్లాడుతుంటే వాళ్ళ నుంచి నేను విన్నమాట, ఆగిగా మేము పైకి వస్తామా సార్, మేము భూములు దున్ని వ్యవసాయాలు చేసి మేము కూడా పట్టణం అవుతామా, తెలంగాణ కలుపుకొని చెప్పింది. మమ్మల్ని వాళ్ళు పట్టించుకుంటారు సార్, మాకు బతుకు ఇంతే కదా అని మాట్లాడింది. అంటే వాళ్ళు పేట కాంప్లీ అయిపోయారు, మా బతుకు ఇంతే, మా కర్మకి ఇంతే అనే ఒక రకమైనటువంటి ఒక స్థితిలో, ఒక విచిత్రమైన స్థితిలోకి నెట్టివేయబడ్డారు.